హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఒక చిన్న న్యూస్ మెసేజ్ అనమాట. ఏంటి అంటే ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలు అక్కడ కట్ చేసింది మన కేకే. ఆ కేక్ ఇప్పుడు మనం ఎలా చేసామో చూడబోతున్నాం. ఓకేనా? ఇప్పుడైతే ఇది 1 kg నార్మల్ మార్వో కేకే అండి. సెమీ క్రిస్మస్ సందర్భంగా ఒక చిన్న డిజైన్ అయితే పెట్టి మాకు ఇలా కేక్ కావాలి అని చెప్పేసి ఒక సార్ అయితే ఆర్డర్ ఇచ్చారు. తీరా మీకు ముందు చూపించాను కదండి, చాలా పెద్ద పెద్ద వాళ్ళే అక్కడే అటెండ్ అయ్యి మరీ కేక్ అయితే కట్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే వాళ్ళ హ్యాపీనెస్లో నేను ఒక భాగమైనందుకు. నాకు ఫస్ట్ నుంచి కూడా ఏమైనా కమెంట్స్ వస్తే నాకు కేక్ అంటే జస్ట్ ఏదో బిజినెస్ థింగ్ కాదండి, అవతల వాళ్ళ ఎమోషన్తో అటాచ్ అయ్యి ఉంటాను కాబట్టే ఈ కేక్స్ని చేస్తున్నాను ఇంత ఇదిగా అని మీకు చాలాసార్లు చెప్పాను లైవ్లో. కాకపోతే లైవ్ అందరూ చూడరు కదండి, అందుకోసం అయితే మరీ స్పెసిఫిక్గా చెప్తున్నాను. జస్ట్ ఇది మార్వో క్రీమే అండి, బటర్ స్కాచ్ ఫ్లేవర్లో కావాలని అడిగారు. బటర్ స్కాచ్ ఫ్లేవర్ కోసం ఒక కేక్ 1 kgది అంటే 1/2 kg బేస్ చేసుకున్నాను. మిగతాదంతా క్రీమ్తో ఇప్పుడు మీకు చూపిస్తున్నట్టుగా డిజైన్ చేశాను. సింపుల్ గ్రీన్ కలర్ N1 నాజిల్ యూస్ చేశానండి. చూస్తున్నారు కదా, గ్రీన్ కలర్ N1 నాజిల్ అయితే యూస్ చేశాను. సైడ్కి ప్యాటర్న్ వచ్చేసి నేను ఎలాంటి స్క్రాపర్ అయితే వాడలేదండి. జస్ట్ ఇలా ఒక చిన్న కార్డ్బోర్డ్ టైప్ది అయితే మీకు చూపించాను కదా, కొంచెం హార్డ్గా ఉండే కార్డ్బోర్డ్ తీసుకొని స్ట్రైప్ లాగా కట్ చేసుకొని ఈ విధంగా అయితే డెకరేట్ చేసేస్తున్నాను. చూడండి, ఇది లేదు అది లేదు అని క్వశ్చన్ మార్క్ లేకుండా, నాజిల్ లేకుండా, స్క్రాపర్స్ లేకుండా డిజైన్స్ చాలా 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 చేయొచ్చండి. మనకి ఖచ్చితంగా నాజిల్సే ఉండాలి. తర్వాత చూసారు కదా ఫోటో, ఈ విధంగా కావాలని అడిగారనమాట కేక్ అయితే. ఫైనల్గా అయితే అవుట్పుట్ ఎలా వచ్చిందో మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఇలాంటి మంచి మంచి టిప్స్ అయితే దొరుకుతాయండి. స్కిప్ చేస్తూ చూస్తే ఏంటంటే నేను చెప్పిన కంటెంట్లో ఏదో ఒకటి మీరు మిస్ అవుతారని ముందుగానే చెప్తున్నాను అనమాట. ఓకేనా? N1 నాజిల్తో అయితే జస్ట్ స్టార్స్ లాగా ఇచ్చేసాను. తర్వాత దాని మీద వచ్చేసి రెడ్ నా దగ్గర షుగర్ బాల్స్ ఉన్నాయండి, అవైతే ప్లేస్ చేసేసాను అనమాట. ఓకేనా? ఇప్పుడైతే నేను చెప్పేది ఏంటంటే, మార్వో కేక్లో చాలా 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 డౌట్స్ అయితే వస్తున్నాయి. రీసెంట్గా మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగిన డౌట్ ఏంటంటే, ఈరోజు థర్స్డే అండి, సండే నేను డెలివరీ చేయాలి, ఫ్రైడే రోజు కేక్ చేసి ఐసింగ్ చేసి పెట్టుకోవచ్చా, ఆ రోజు వరకు ఎలా ప్రిజర్వ్ చేసుకోవచ్చు అని అడిగారనమాట. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ కేక్ లాగానే దీన్ని కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అండి. కాకపోతే కస్టమర్కి ఇచ్చే ముందు 4 hours ముందు అయితే మనము బయట పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా అయిపోతుంది అనమాట మార్వో. మనకి ఇంచుమించు బటర్ ఫ్రిడ్జ్లో ఎట్లా ఉంటే ఎలా ఉంటుందండి, చూసారు కదా అక్కడ మిస్టేక్. ఏదో ఫోటోలో చూస్తూ చేశానమాట, అది కరెక్ట్గా లేదు ఫోటో నాకు చూడ్డానికి. వెనకాల సైడ్ ఉన్నట్టు అనిపించేసి అక్కడ 4 balls అయితే పెట్టేశాను. కానీ నాకు ఎందుకో అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. మళ్ళీ తీసేసి మళ్ళీ డిజైన్ చేశాను అనమాట. ఇది యాక్చువల్గా లైవ్లో చేద్దాము అనుకున్నాను, కాకపోతే మార్నింగ్ 9కే కేక్ కావాలని అయితే అడిగేశారనమాట. ఇంకా చేసేది ఏం లేక మీకైతే ఈ విధంగా వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఓకేనా? అది ఎలా ఉంది అంటే 4 balls వచ్చేసి తర్వాత లీవ్స్ ఉన్నాయి అంతే. ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే మీకు ఇంతకుముందు చూపించాను కదండి రెఫరెన్స్ పిక్ ఫోన్లో, సేమ్ అలాగే చేయడానికి అయితే ట్రై చేశాను. సేమ్ అక్కడ ఎలా ఉందో రాయడానికి అలాగే ట్రై చేశాను అనమాట. ఓకేనా? మీకు ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం అయితే నా ఛానల్ చూస్తూ ఉండండి. మీకు మంచి మంచి టిప్స్ దొరుకుతాయి. బేకింగ్ రిలేటెడ్ నా ఎక్స్పీరియన్స్ అంతా మీకు లైవ్లో షేర్ చేస్తున్నాను. నేను ఎక్కడి నుంచి నేర్చుకున్నాను ఏంటి డీటెయిల్స్, మా ఊరు అన్నీ కూడా లైవ్లో చాలా మటుకు అందరూ చాలా బాగా ఎంటర్టైన్ అవుతున్నారని అనుకుంటున్నాను. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది అండి. ఎందుకు అంటే నా పని నేను చేస్తూ మీతో షేర్ చేసుకుంటున్నందుకైతే చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్ ఉంది నాకైతే. ఓకేనా ఫ్రెండ్స్? ఒక్కొక్కరు సబ్స్క్రైబర్ అయితే చాలా బాగా కనెక్ట్ అయిపోయి, అక్క అసలు మీరు బాగా చెప్తున్నారు అక్క అని చెప్తుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మరి మీకు ఎలా అనిపించింది ఈ డిజైన్? సింపుల్ క్రిస్మస్ కేక్ డిజైన్ అని అనుకోవచ్చు. మీరు కూడా ఇలాంటి సింపుల్ డిజైన్స్ అయితే ట్రై చేస్తూ ఉండండి. ఇందులో పెద్దగా మనం డిస్టర్బ్ అవ్వాల్సిన విషయం కానీ, ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సిన విషయం మాత్రం అంతగా ఏం లేదనే చెప్పాలి. కాబట్టి మీరు ఇప్పుడు వచ్చే క్రిస్మస్కి ఇలాంటి మంచి మంచి డిజైన్స్ అయితే ట్రై చేసి మీ కేక్ బిజినెస్ని ఇంకొక స్టెప్, ఇంకొక లెవెల్ కొంచెం ముందుకు తీసుకెళ్తారని
నేను కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫైనల్‌గా అవుట్‌పుట్ అయితే ఇలా వచ్చేసిందనమాట. మీతో ఎప్పుడెప్పుడు షేర్ చేసుకుందామా అని వెయిట్ చేస్తున్నాను. నేను నార్మల్ కేక్ అయితే పర్ కేజీ వచ్చేసి 400 చార్జ్ చేస్తానండి. ఇప్పుడు ఈ కేక్ కూడా మనం అంతే చార్జ్ చేశాము. ఇంకా స్పెసిఫిక్‌గా వీళ్ళు ఇక్కడ బటర్ స్కాచ్ అని అడిగినందుకు నేను మార్బో క్రీమ్‌లో కూడా కొద్దిగా బటర్ స్కాచ్ ఎసెన్స్ అయితే యాడ్ చేశాను. మీకు మార్బో క్రీమ్ డీటెయిల్స్ అన్నీ డీటెయిల్‌గా నేనైతే లైవ్‌లో తర్వాత వీడియోస్‌లో చాలా వరకు చెప్పాను. మీకు కింద కావాలంటే మార్బో క్రీమ్ ఎలా తయారు చేస్తాననేది కింద ఒకసారి మళ్ళీ లింక్ పెడతాను. ఎవరికైనా కావాలి అనుకుంటే ఆ లింక్ ప్రెస్ చేసి చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకొక విషయం, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.